విజయవాడలో సాయి కృష్ణ మిస్సింగ్ పై మెజిస్ట్రేరియల్ విచారణ కొనసాగింది. విచారణకు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి హాజరయ్యారు. కీలక విషయాల్ని అధికారికి విజయలక్ష్మి వివరించారు. వైసీపీ నేతలతో కలిసి విచారణకు అంబటి రాంబాబు కూడా హాజరయ్యారు. మరింత సమాచారం కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, మెజిస్ట్రేరియల్ విచారణలో సాయి కృష్ణ తల్లి ఎలాంటి ఆధారాల్ని సమర్పించారు? సింధు, ఏదైతే విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో సాయి కృష్ణ మిస్సింగ్ కేసు అంటే లాకప్ డెత్ కేసుకు సంబంధించి ఈరోజు ఏదైతే మెజిస్ట్రియల్ విచారణకైతే తన తల్లి విజయలక్ష్మి హాజరయ్యారు. అయితే తన తల్లి గతంలో ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని చెప్పని కోర్టునైతే కోరిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఆ కోర్టు కోరడంతో కోర్టు కూడా ఇలాంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ అవసరం లేదు, దీనికి మెజిస్ట్రియల్ ఎంక్వైరీ సరిపోతుంది అని చెప్పని కోర్టు ఒక తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆ తీర్పుకు సంబంధించి ఈరోజు విజయవాడ సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో అయితే ఆమె హాజరయ్యి దాంతోపాటు ఆమె దగ్గర ఉన్న ఏదైతే కీలక సమాచారం అంటే అక్కడ ఆ స్టేషన్లో కొంతమంది వ్యక్తులు తనకి కీలకమైన సమాచారాన్ని ఇచ్చారు. దాంతోపాటు ఏదైనా ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు మెజిస్ట్రియల్ ముందు ఆమె అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఏదైతే జరిగిన ఓవరాల్ ఎపిసోడ్ మొత్తం కూడా అంటే మే నెలలో తన కుమారుడిని తీసుకువచ్చిన తర్వాత కేసు ఎందుకు నమోదు చేయలేదు అనే దానిపైన కూడా ఆమె కోరుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన తర్వాత పూర్తి స్థాయి దర్యాప్తు, దాంతోపాటు ఏదైతే ప్రస్తుతం సిఐ నాగరాజును అరెస్ట్ తర్వాత రిమాండ్కి తరలించడం, ఈ కేసులో ఉన్న మరో 3 నిందితులను కూడా రిమాండ్కి తరలించడం జరిగింది. అయితే సిఐ నాగరాజును ఇప్పటికే కస్టడీకి తీసుకొని విచారించాలని చెప్పని సిట్ అధికారులు భావిస్తున్నప్పటికీ ఆయన్ను సిట్ అధికారులకు కాకుండా ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఆయన్ని అక్కడ ఉండి విచారించాలని చెప్పని కోరిన నేపథ్యంలో ఈ కేసు అంతా కూడా కొంత ఏదైతే అంటే మెయిన్ కీలకమైన ఇందులో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తప్పిస్తున్నారు కీలకమైన అధికారులు అని చెప్పని కొంత భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే తన తల్లి కూడా ఏదైతే ఉందో ఈ కేసు వ్యవహారం పూర్తి స్థాయి దర్యాప్తు ఏదైతే ఉందో పారదర్శకంగా దాన్ని జరపాలని చెప్పని ఆమె భావిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు మెజిస్ట్రేట్ ముందు హాజరైన తర్వాత తన తల్లి కొంత మీడియాతో మాట్లాడినప్పుడు తను చెప్తున్న మాటల్లో తన సాయి కృష్ణను మేకులతో కొట్టి చంపారు, మేకులు కొట్టారు తన బాడీలో అని చెప్పని ఆమె ఆరోపణ చేసింది. దాంతోపాటు అతన్ని కావాలని కొట్టి చిత్రహింసలకు గురి చేసి చంపేసిన తర్వాత తన డెడ్ బాడీని కూడా దహనం చేసేసి బూడిదను కూడా కనీసం నాకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని చెప్పని ఆ తల్లి ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే మీడియా దాంతోపాటు